శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, యాస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? 2024 సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి నక్షత్రాలలో జన్మించినటువంటి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. మీరు ఒక నోట్బుక్ తీసుకొని రాసి పెట్టుకొని మీరు గ్రహించండి, గమనించండి. నేనే నక్షత్రాల పేరు చెప్తున్నానో వాళ్ళకి సమస్యలు ఎలా అధికమవుతాయి అనేది కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వాస్తవానికి ఏంటంటే జరుగుతాయి, ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నేను ఒక 27 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నానండి. 27 సంవత్సరాల నుండి ఈ యొక్క జాతకాలను ఇవన్నీ పరిశోధన చేస్తూనే ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే కష్టకాలం ఉంటది అని చెప్పాను, కానీ ఆ కష్టకాలం నుంచి తప్పించే మార్గం కూడా నేనే చెప్తాను. ఒకవేళ నా దగ్గర సమాధానం లేకపోతే నేను ఈ విషయమే మీకు చెప్పకపోతుంది. ఒక డాక్టర్ దగ్గరికి ఒక రోగి వచ్చాడు, వ్యాధిగ్రస్తుడు వచ్చాడు బాధపడుతూ. అతనికి హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం ఉంది. నీకు హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం ఉన్నది, నువ్వు ఇలానే కొద్ది రోజులు కనుక ఉంటే నువ్వు ఎప్పుడో నీకు నిద్రలోనే చనిపోయేవాడివి. నీ అదృష్టం బాగుండి నా దగ్గరకు వచ్చావు. నేను చెప్పినట్టు చేసుకో, నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ నీ ఆహారపు అలవాట్లను కొంచెం మానుకో. రోజు ఉదయం పూట వ్యాయామం చేసుకో, వ్యాయామం చేయి. ఒక చిన్న ఏంజియోగ్రామ్ అనేది ఉంటుంది, ఒక ట్యూబ్ అనేది నేను వేస్తాను. అది జస్ట్ ఒక హాఫ్ డేలో కంప్లీట్ అయిపోతుంది. నేను చెప్పినట్టు ఆహార నియమాలు, ఈ వ్యాయామం చేసుకుంటూ ఈ డ్రింక్కి సంబంధించిన అలవాట్లు మానుకొని నాన్ వెజ్ తినడం మానేసి ఉండు, నీకు మంచి జరుగుతుంది, నీకు ఏ ప్రాబ్లం ఉండదని డాక్టర్ ధైర్యాన్ని ఇస్తే అతను హ్యాపీగా ఉంటాడు. అబ్బా, ఇంకా నాకు గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా నాకు డాక్టర్ చెప్పింది కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేదని సంతోషపడతాడు. అదే డాక్టరు ఇది నువ్వు ఎప్పుడు ఏ నిద్రలో ఎట్లా పోయేది తెలియదు కదా, ఇలాంటి ప్రాబ్లంలో ఇరుక్కున్నావు, నాకు సంబంధం లేదు, నువ్వు వేరే డాక్టర్ని కలవంటే ఎంత భయపడిపోతాడు. దీన్ని ఒకసారి మీరు ఆలోచించండి. నేను చెప్పేది అదేనండి. సమస్య ఉంది, పరిష్కారం కూడా నేను చెప్తాను, అది చేసుకోండి, సరిపోతుంది. సమస్య 2024 సంవత్సరంలో సమస్య ఉంటుంది. ఎందుకంటే 2024 మొత్తం కొడితే 8వ నంబర్ వస్తుంది, 24ను కొడితే 6వ నంబర్ వస్తుంది. దీంట్లో కొన్ని నక్షత్రాలలో పుట్టిన వారికి మాత్రమే, పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వారు, పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వారు, కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారు, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు, ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారు, ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి 2024 సంవత్సరం కొంచెం గడ్డు కాలమే. ఇది పక్కన పెడితే మళ్ళీ కొన్ని తేదీలు ఉన్నాయి. 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు, ఈ తేదీలలో పుట్టినటువంటి వారికి సమస్య. 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు, ఈ తేదీలలో పుట్టినటువంటి వారికి 2024 సంవత్సరం కష్టకాలంగా ఉంటుంది. 2024 సంవత్సరంలో ఈ తేదీలలో జన్మించిన వారు కానీ, ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి వారు కానీ ఎక్కువగా ఆపదలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో మీరు ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకండి. తీసుకునేవాడు బాగానే ఉంటాడు, తీసుకుంటాడు, మంచి జరిగితే ఏం లేదు, చెడు జరిగిందంటే నీ మీదనే పడుతుంది. ఒక అతనికి నేను ఇదే చెప్పాను, ఉచిత సలహాలు ఇవ్వకు, ఏది ఇబ్బంది పడను, ఎందుకంటే నీకు అవమాన ఆపదాలు నిన్నే అంటారు అని చెప్పాను. దేంట్లో తలదూర్చకంటే అతను ఏం చేశాడంటే, తన ఇంటి పక్కన ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడికి సంబంధం చూడడానికి ఒక అమ్మాయిని మాట్లాడాడు. కలిసి ఉంటారు, బాగుపడతారు. ఇతను ఈ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియాలో ఆయనే దాంట్లో చేస్తాడు, ఢిల్లీలో. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు. వీళ్ళిద్దరు బాగానే ఉన్నతంగా జీవించే కోటీశ్వర్లు. ఇద్దరికి ఏం చేశారంటే సంబంధం ముడిపెట్టాడు, కలిపితే వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు చూసిండ్రు,
మంచిగానే ఉంది కదా, సంబంధం బాగానే ఉన్నారు కదా, ఇద్దరు పిల్లలు చూడముచ్చటగా ఉన్నారు, పెళ్లి చేద్దామని పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత ఏమైందంటే, పెళ్లి చేసిన తర్వాత ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి పడట్లేదు, ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి పడట్లేదు, ఇద్దరికి గొడవలు స్టార్ట్ అయినాయి. గొడవలు స్టార్ట్ అయ్యి ఈ అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమించడం, ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యడం. ఈ మధ్యవర్తి ఉన్నాడు, మధ్యవర్తి వాళ్ళ ఇంటికి పోతే, నువ్వు ఎందుకు మాకు కలిసావయ్యా, నువ్వు కలవకుండా బాగుండు, వేస్ట్గా నీ మాట చెప్పి నేను మంచి సంబంధాలు పోగొట్టుకుని నీ మాట విని ఇద్దరిని కలిపితే వీళ్ళిద్దరికి గొడవలైనాయి. ఇప్పుడు అమ్మాయి ఇంటికి ఉంటుంది, అబ్బాయి ఉన్నాడు, కోర్టు కేసులు వచ్చింది, గొడవలైనాయి. టోటల్గా ఇప్పుడు విడాకుల డైవర్స్ కాడికి వచ్చిందని చెప్పారు. అంటే ఇక్కడ సమాజం ఎట్లుందంటే, వాళ్ళు మంచిగా కలిసి ఉంటే నేను పొగడోరు, నీకేమో ఒక రూపాయి ఇవ్వరు. మంచి జరుగుతేనో ఓకే, కానీ చెడు జరిగింది అనుకో, నీ మీద అపవాదులు, అవమానాలు, ఆపనిందలు వేసి పడేస్తారు. సమాజంలో అంతేనండి. వాళ్ళు కలిసి ఉంటే వీళ్ళు నెలకి ఏమైనా 10,000 ఇచ్చారా? బాగా మంచిగా భార్యాభర్తలు బాగా బ్రతుకుతున్నారంటే నెలకు 10,000 పంపించారు? ఆయన కాదు, ఆయనకి ఏం రాలేదు. మీ ఇద్దరికి పెళ్లిళ్ళు చేయడం, మీ ఇద్దరికి కలపడం వల్ల అతనికి ఒరిగింది ఏం లేదు. పెళ్లికో పూట భోజనం తినొచ్చు, కానీ ఆయనకు ఒరిగింది ఏం లేదు ఇక్కడ. కానీ ఇక్కడ ఎన్ని సమస్యలు బాధపడుతున్నారు, ఎన్ని ప్రాబ్లం. అందుకే నేను చెప్తున్నాను, అనవసరపు విషయాలలో తలదూర్చకండి. అంటే ఆయనకు చెప్తున్నాను, అంటే ఆ జాతకస్తులకు చెప్తున్నాను. అందరూ అనవసరపు విషయాలలో తలదూర్చకని నేను చెప్పాను. కొన్ని తలదూర్చాల్సిందే. ఒకరికి మంచి జరగాలంటే ఒకరు ఎంటర్ కావాల్సిందే. అలా కొన్ని నక్షత్రాలలో జన్మించిన వారికి ఈ సంవత్సరం అనవసరపు విషయాలలో తలదూర్చకండి. డబ్బులు అప్పుగా ఎవరికి ఇవ్వద్దు ఈ సంవత్సరంలో. ఎట్టి కోశాన కూడా మీరు ఎంత దగ్గర వాళ్ళైనా, ఎంత ప్రాణ స్నేహితుడైనా డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకండి, మళ్ళీ రిటర్న్ రావు మీకు. నేను ఈ సంవత్సరం ముందే చెప్తున్నాను, 2024 జనవరి మాసంలో చెప్తున్నాను. డిసెంబర్ 31, 2024 డిసెంబర్ 31 వరకు నేను చెప్పినవి పాటించండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఆయన అలాంటి వాడు కాదు, ఆయన మోసం చేయడం అని చెప్పేసి మనం డబ్బులు ఇచ్చామనుకోండి, ఏమో చెప్పలేము. బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయితే, మనం అనుకున్న వాళ్ళు కోటీశ్వర్లు బికార్లు అవుతున్నారు, బికారుగాలు కోటీశ్వర్లు అవుతున్నారు. ఉదాహరణకి చెప్పలేము. ఇప్పుడు ఎవరు స్వతహాగా మోసం చేయాలని అనుకోరు, వాళ్ళ పరిస్థితులు అనుకూలించక వాళ్ళు లాస్ అయిపోయి డబ్బులు కట్టలేని పక్షంలో ఉంటారు. మనం ఎక్కువ ఫోర్స్ చేస్తే సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, ఐపీ పెట్టడానికి ప్రయత్నిస్తారు. దొంగతనం ఎవరు చేస్తారండి? వాడికి ఎక్కడ అనుకూలంగా వాతావరణం లేక, వాడు సంపాదించలేక, వాడికి చేతగాక, ఎక్కడ ఉద్యోగం దొరకక, ఎక్కడ ఏ వ్యాపారం చేసినా నష్టపోయినప్పుడు వాడు ఆలోచన మొదలు పెడతాడు, ఎలా సంపాదించాలి ఇట్లా ఈజీగా దొరకబట్టుకుంటాడు. అదే వాడికి రోజుకు ఒక 50,000, 20,000, 10,000 రోజు వస్తుంటే నువ్వు దొంగతనం ఎందుకు చేస్తావు? ఇక అవసరమే నీకే, ఒక నువ్వే 4 మాటలు నిజాయితీగా మాట్లాడతావు. ఇప్పుడు ప్రతి ఒక్కటి నేను అనుకున్నది ఒకటేనండి, పచ్చడి అంటే ఆకలితో ఉన్నటువంటి వాడికి ఏంటంటే పచ్చడి మెతుకులు కూడా పరమాన్నం లాగా అనిపిస్తాయి ఆ టైంకి. అంతేనండి. ఇప్పుడు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అవుతున్నారంటే దీనివల్లనే అవుతున్నారు. ఉన్నటువంటి సిచ్యువేషన్, ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు వాళ్ళని ఆ మార్గంలోకి నెట్టివేస్తుంది. ఆ మార్గం లేకుండా సమాజం ఉండగలిగితే వాళ్ళే 4 మందికి సమాధానాలు చెప్పగలుగుతారు. ఇదంతా మన కర్మ గ్రహస్థితిని బట్టి జరుగుతూ ఉంటుంది. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటేనండి, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యలను మనం సరి చేసుకుంటే ఒక రూట్ కనపడుతుంది, ఒక మార్గాన్ని మనం ఎన్నుకోవచ్చు. ఆ మార్గంలో మనం ప్రయాణిస్తే మన జీవితం చాలా బాగుంటుందండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా చూస్తాను నేను. కాబట్టి పునర్వసు నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం, విశాఖ నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, కృత్తికా నక్షత్రం, ఈ 6 నక్షత్రాలలో పుట్టినటువంటి వారికి 2024వ సంవత్సరం కొంచెం గడ్డుకాలంగా ఉంటుంది. కొంచెం కాదు, బాగానే ఉంటుంది. మీకు ఇప్పటివరకు నేను ఈ వీడియో ఇంత నెగిటివ్గా ఎప్పుడు చెప్పి ఉండకపోవచ్చు, కానీ తప్పిస్తాను. దీని నుండి మార్గం ఉంది, మనకు తప్పించే మార్గం ఉంది. తప్పించి మేము పక్కకు పడేస్తాను, ఒడ్డుకు వేస్తాను. నేను చేయవలసింది నేను చెప్పినటువంటి కార్యక్రమాలు పాటించుకుంటూ మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోండి తప్పకుండా.
వీలైతే ఈ నెలలో 20వ తారీఖున శని హోమం పెడుతున్నాను. ఈ శని హోమంలో పాల్గొనండి. ఈ వీడియో చివర నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడి వరకు ఓపికగా విన్నటువంటి వారికి ఈ విషయం తెలుస్తుంది. ఈ నెల 20వ తారీఖున ఏం చేస్తున్నాను? శని హోమం పెడుతున్నాను. ఆ శని కృపకు మీరు పాత్రులై మీరు అదృష్టవంతులు అవుతారు. ఇక మీకు ఏ సమస్య ఉండదని కూడా నేను చక్కగా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.